ఇప్పటివరకు ఆంధ్ర, తెలంగాణలో లేదనుకుంటున్నాం. నిన్న ఒక మహిళకు విశాఖపట్నంలో ఒక మహిళకు వచ్చిందని చెప్తున్నారు. మద్దెలపాలెంలో. అక్కడ ఆమెను ఇమ్మీడియేట్‌గా ఆమెకేదో మామూలుగా ఇదేందంటే కరోనా సింప్టమ్స్ మనకు తెలుసు. మామూలు ఫ్లూ జ్వరంకి ఉండే సింప్టమ్స్ దీనికి గూడా ఉంటాయి. సో, అంటే జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పి ఇట్లాంటి లక్షణాలే ఉంటాయి. ఎప్పుడో రేర్‌గా స్మెల్లు లేకపోవడం అట్లాంటివి ఉంటాయి తప్ప మామూలుగా అయితే అందరికీ ఉండే ఈ లక్షణాలు ఉంటాయి. కొంత కోమార్బిడిటీస్ అంటే వేరే జబ్బులు ఉన్న వాళ్ళకి కొంత హెవీగా వాళ్ళకి సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే బీపీ, తర్వాత డయాబెటీసు, ఆస్తమా ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఈజీగా వల్నరబుల్గా ఉంటారు ఈ అటాక్కి. సో ఇప్పుడు ఆ మద్దెలపాలెం మొత్తం ఒక ఆవిడకి వచ్చిందని చెప్తున్నారు. మొత్తం ఫ్యామిలీని ఐసోలేట్ చేసి ఇంట్లోనే ఉండమని చెప్తున్నారు. బయటికి వెళ్ళకండి, ఐసోలేట్ అవ్వండి అనేసి. సో వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ ఐసోలేట్ అయ్యిందని చెప్తున్నారు. ఇంకా కొన్ని కేసులు అయితే ఉన్నాయి, అనౌన్స్ చేయట్లేదనే వార్త కూడా వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ప్యానిక్ లెవెల్కి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి. గతంలో కూడా ప్యానిక్ అయిపోయారు. నిజానికి ఈ JN1 లక్షణాలు అయితే సీరియస్గా అయితే లేవు, మైల్డ్గానే ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని WHO కూడా హెచ్చరిస్తుంది. కాకపోతే ఏంటంటే WHOని మెడికల్ దీన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కరోనా సమయంలో కూడా WHO సరిగా ప్రజల్ని అప్రమత్తం చేయలేదు. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కూడా లేట్ చేసింది, అందుకనే ఎక్కువ వ్యాపించేశాయి. అట్లాగే కొన్ని రకాల యాక్టివిటీలకి పర్మిషన్లు ఇచ్చింది. ముఖ్యంగా ట్రంప్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అప్పట్లో గ్యాదరింగ్ అని ఒక ముస్లిం ఆర్గనైజేషన్కి పర్మిషన్ ఇవ్వడం వల్ల అక్కడ వేలాది మంది సమావేశమై వాళ్ళు దేశం అంతా వ్యాపింపు చేశారని, అట్లాగే పెళ్ళిళ్ళు ఇలాంటి సోషల్ యాక్టివిటీస్కి పర్మిషన్లు ఇవ్వడం ఇవన్నీ అప్పుడు జరిగాయి. అందుకని ఇప్పుడు కొంత అప్రమత్తంగా ఉన్నారు. ఎయిర్పోర్ట్లలో అంతా కూడా టెస్టులు అవి చేయడం అవన్నీ చేస్తున్నారు. అట్లాగే ప్రజలకు కూడా ఏం పిలిపిస్తున్నారంటే మీరు క్రౌడెడ్ ఏరియాకి వెళ్ళకండి, వెళితే ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాస్క్లు వేసుకెళ్ళండి, అట్లాగే ఇంటికి రాగానే చేతులు వాష్ చేసుకోండి, ఇలాంటి జాగ్రత్తలు, శానిటైజర్ వాడండి, ఇవన్నీ చెప్తున్నారు. ఏదేమైనా భయపడాల్సిన పని లేదు, కానీ అప్రమత్తంగా అయితే ఉండాలి, అబ్జర్వెంట్గా ఉండాలి. మనం ఎక్కడికి తిరుగుతున్నా ఏం చేస్తున్నా ఈ JN1 వేరియంట్ ఏమైనా ఉందా, ఎవరికైనా కరోనా వచ్చిందనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో విపరీతంగా ఫ్లూ జ్వరాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఏ హాస్పిటల్ చూసినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే కనిపిస్తున్నారు. ఈ ఫ్లూలో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ కరోనా టెస్ట్ చేసుకోరు కదా. మామూలుగా ఫ్లూ అంటే ఆయన వెళ్తే డాక్టర్కి ఆయన ఆమె వెళ్తే ఏం చేస్తారు, మామూలుగా పారాసెటమాల్, యాంటీబయాటిక్, ఒక విటమిన్ ట్యాబ్లెట్లు, ఇంకేదైనా వాళ్ళకి ఆల్రెడీ జబ్బులు ఉంటే దానికి సంబంధించి గొంతు నొప్పి ఉంటే గొంతు నొప్పి, దగ్గుంటే కాఫ్ సిరప్లు ఇవి ఇచ్చి పంపిస్తారు, కోర్సు వాడమంటారు. సో వాళ్ళకి కరోనా ఉందో లేదో తెలియదు, వాళ్ళు ఇంకొంతమందికి అందించే వ్యవహారం కనబడుతుంది. అందువల్ల మ్యాక్సిమం ఎవరికైనా లక్షణాలు ఉన్నప్పుడు కరోనా టెస్ట్ చేసుకోమని కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో అందుకని ఆంధ్ర, తెలంగాణలో రాలేదని మనం విచ్చలవిడిగా తిరగకుండా ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది ఎవరెవరికి వచ్చిందో తెలియదు. ఆల్రెడీ మన మహేష్ బాబు వాళ్ళ భార్య వాళ్ళ సిస్టర్కి కూడా వచ్చిందని చెప్తున్నారు. తర్వాత జువల్ తీప్ అనే సినిమా వచ్చింది, దాంట్లో హీరోయిన్ కూడా వచ్చిందని ఇందాకే వార్త వచ్చింది. అలాగే అంటే సెలబ్రిటీలకు కూడా కరోనా రావడం మొదలైందంటే ఇంక చాలామందికి వచ్చినట్టే మనం అర్థం చేసుకోవాలి. అందరికీ బయటికి రాకపోవచ్చు, వాళ్ళు టెస్టులు చేసుకోకపోవచ్చు, టెస్టులు చేసుకున్న డేటా అందకపోవచ్చు. సో ఇలాంటి కండిషన్లో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఉండాలి, ప్రజలు కూడా ఉండాలి.